ఆదివారం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ప్రముఖులు వేరువేరుగా దర్శించుకున్నారు. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఆర్టీసీ ఎండీ వి సర్జనార్, అదేవిధంగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆదివారం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ప్రముఖులు వేరువేరుగా దర్శించుకున్నారు. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆర్టీసీ ఎండీ వి సజ్జనార్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. వారికి మొదటగా ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో భాస్కర్ రావు స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు. అదేవిధంగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి కుటుంబ సమేతంగా నారసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తరపు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వచ్చే రోజు కూడా ఇంకా భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. చాలా డెవలప్ అవుతుంది. దాని దృష్టిలో పెట్టుకుని కూడా మనము బస్సెస్ని ఇంకా ఎక్కువ నడపడానికి కూడా సంస్థ సిద్ధంగా ఉంది. అదేవిధంగా యాదాద్రి కూడా చాలామంది చాలా జిల్లా నుంచి కూడా చాలామంది ప్రజలు వస్తున్నారు. దాని అనుగుణంగా కూడా మనము బస్సెస్ని నడపడం జరుగుతుంది. ఇంకా రద్దీ పెడుతూ కూడా బస్సెస్ని కొత్త బస్సెస్ కూడా ఇక్కడ మనము శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలో అవి రావడం జరుగుతుంది. డెఫినెట్లీ అవి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ మెరుగైన సేవ చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా హైవే పైన కూడా కొంచెము ఇబ్బంది ఉందని చెప్పి తెలిసింది. నా దృష్టికి మీరందరూ కూడా తీసుకొచ్చారు. డెఫినెట్లీ అక్కడ ఒక రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేస్తే అక్కడ కూడా మన సూపర్ లగ్జరీ బస్సెస్ కావచ్చు, వేరే బస్సెస్ కూడా అక్కడ ఆపి ప్రజలు కూడా ఒక అనుకూలు చేయడానికి కూడా సంస్థ కూడా సిద్ధంగా ఉంది. మనము దాదాపు 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మన టీజేఎస్ఆర్టీ సంస్థకు రాష్ట్ర ప్రజలు చాలా ఆదరణ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి టీజేఎస్ఆర్టీసీ యాజమాన్య తరపు కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ వచ్చే రోజు కూడా ఇదే విధంగా మనల్ని ఆదరించాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను.